ఇగో నేను చిన్నప్పుడు హీరో ఎట్లా చేస్తే గట్ల చేసిన, వాళ్ళు డైలాగులు చెప్తే నేను కూడా డైలాగులు చెప్పిన, ఫైటింగులు చేస్తే నేను కూడా ఫైటింగులు చేసిన అని మనం చేసుడు మన చుట్టూ ఉండేటోళ్ళు ఇదంతా మామూలే. కానీ ఓ ఎమ్మెల్యే సార్ కూడా సినిమా హీరో లెక్క చేస్తా అని అంటాడు. గా ఎమ్మెల్యే ఎవరు, ఆ హీరో ఎవరు అన్ని పురాగరుచుకుందాం పాండ్రి. సినిమా హీరోలంతా రాజకీయాలలో కొత్తుంటే కొందరు రాజకీయ నాయకులేమో సినిమాల హీరోలను చూసి పబ్లిక్ సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలో నేర్చుకుంటున్నారు. ఇగో ఇప్పుడు కూడా ఈ జడ్చెల్ ఎమ్మెల్యే అనిరుద్ సారు చిరంజీవి సినిమా ఉంది కదా ఖైదీ నెంబర్ 150, ఆ సినిమాల హీరో రైతుల కోసం ఎట్లా కొట్లాడిండో, వాళ్ళ నీళ్ళ కోసం ఎట్లా కొట్లాడిండో, ఆ సినిమాల రైతుల నీళ్ళ కోసం కొట్లాడితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే సార్ రైతుల భూముల కోసం కొట్లాడతాడట. నీళ్ల పైపులలో కూర్చొని నీళ్ళని బంద్ చేసి ప్రెస్ వాళ్ళని ఎట్లా పిలిపించిండో ఇగో ఇప్పుడు కూడా అదే కార్యం ముంగటేసుకున్నా అంటుండు ఎమ్మెల్యే సారు. ఇనురు రూపారి. నా పోరాటం రైతుల కోసం, నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి, నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్పీ సోదరులు. నేను ఒక మూవీ చూస్తుంటాను, చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150. దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కొట్లాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నేను కూడా మీ మీడియా వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను, మీ మీడియా అటెన్షన్ ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళండి, రైతుల కోసం పోరాడండి. గదన్నట్టు ముచ్చట. మొన్ననే ఓ హోటల్లో కూర్చొని 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారని చెప్పేసి బయటికి పుకార్లు వస్తే అదంత ఉత్తదే, బిర్యానీ తినికి పోయినాం, మటన్ బిర్యానీ తెచ్చుకొని తిన్నాం గంతే అన్నాడు. తర్వాతనేమో మంత్రి మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. మంత్రి చిట్టా మొత్తం ఈ ఫైల్ ఉంది, దీన్ని డైరెక్ట్ ముఖ్యమంత్రి సార్ కు అట్నే ఏఐసిసి మేడం కు డైరెక్ట్ ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. అగో గది మరి ఆ చిట్టేంది, ఆ ఫైల్ ఏంది సార్ అని అడిగితే అది నియోజకవర్గ సమస్య అని చెప్పేసి మళ్ళా కవరింగ్ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడేమో ఖైదీ నెంబర్ 150 అంటున్నాడు. నేను కూడా ఆ మూవీలో ఎట్లయితే జరిగిందో, ఆయన ఆ రోజు వాటర్ ట్యాంక్ లో కూర్చొని మీడియా వస్తే అప్పుడు బయటికి ఆ ఇష్యూ అనేది బయటికి వచ్చింది. ఎందుకంటే కొంతమంది ధనవంతులు కావాలని మీడియాకి రాకుండా, అది కాకుండా మిమ్మల్ని కూడా కొంతమంది బెదిరిస్తారు. కాబట్టి ఎవరికి భయపడకుండా ఆ ఎస్టీ సోదరులకి న్యాయం జరిగేటట్టు, మీకు నాకన్నా బాగా మీకే తెలుసు అది ఎక్కడ ఏం జరుగుతున్నది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ కోసము న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి. నా గురించి కాదు, వాళ్ళ గురించి కొట్టాలని చెప్పి మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. గిరిజనుల భూములు, ఆదివాసుల భూములు గత సర్కార్ మొత్తం కొలగొట్టింది. వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేంత వరకు నా పోరాటం ఆగదంటుండు సారు. మరి అంత కొద్దుగా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు ఇంకెందుకు లేట్ చేస్తురు, ఇంకెందుకు ఆగుతురు సారు? మరి అది కబ్జా పెట్టింది ఎవరు, ఏడ భూమి, ఎంత భూమి, అవన్నీ వివరాలు బయట పెట్టి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పియొచ్చుగా, రైతులకు సాయం చేసిన వాళ్ళు అవుతారుగా సారు, ఎందుకు దాస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇక చూడాలా మరి ఖైదీ నెంబర్ 150 సినిమాల హీరో గారు అయితే పోరాటం చేసి వాళ్ళకు నీళ్లు తెప్పించిండు గాని, గా సినిమానే ఆదర్శవంతంగా తీసుకొని సారి చేస్తున్న పోరాటంలా మరి రైతులకు భూమి వస్తుందో రాదో చూడాలే.